ఉత్తర తెలంగాణ గ్రాడ్యుయేట్ కోటా రిజల్ట్ ఫస్ట్ నుంచి ఎట్లున్నదో అట్లే వచ్చింది. బీజేపీ ఫస్ట్ నుంచి లీడ్లో ఉంది. బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి గారు గెలిచిండ్రు. సెకండ్ కరీంనగర్ ఆల్ ఫోర్స్ కాలేజ్ ఓనర్ నరేందర్ రెడ్డి. ప్రసన్న హరికృష్ణ అయితే థర్డ్ ప్లేస్ కాబట్టి ఆయన ఎలిమినేట్ అయిపోయిండు. అయితే ఇక్కడ చాలా విషయాలు మాట్లాడుకోవాలి. బీజేపీ గెలిచిందా, రేవంత్ రెడ్డి గెలిపించిండా, లేకపోతే ఇంకా ఏమైనా జరిగిందా, అసలు సీఎం రేవంత్ రెడ్డి పోవడం ప్లస్ అయిందా మైనస్ అయిందా, అసలు ఫస్ట్ నుంచి ఫోర్స్ లో ఉన్న ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి ఎందుకు ఓడిపోయిండు, ఆయన ఎందుకు ఏడ్చిండు బయటకు వచ్చి ఏడ్చిన విజువల్ చూసినారా మీరు? ఒకసారి చూడండి. బయటకు వచ్చి ఏడుస్తున్నాడు ఆయన ఓడిపోయిన దానికన్నా నన్ను ఓడించిండ్రు అన్న బాధ బహుశా ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డికి ఎక్కువ ఉండొచ్చు. ఆయన చాలా మంది సన్నిధులతో కూడా అదే విషయం మాట్లాడాడు. నేను ఓడిపోవడం కాదు, నన్ను బలిపశువుని చేసిండ్రు, నన్ను అన్ని రకాలుగా ఫైనాన్షియల్ గా ఎవరికి ఎంత ముట్టాలనో అంత ముట్టింది, కానీ పని చేయలేదు అనేది ఆయన ఫీలింగ్. అందుకే వాళ్ళ వర్గం వాళ్ళు ఒక మాట అంటున్నారు, ఇక్కడ బీజేపీ గెలిచింది అనే దానికన్నా సీఎం రేవంత్ రెడ్డి గెలిపించిండు అనేది కరెక్ట్ వర్డ్. ఎందుకంటే ఆయన పోవడం ప్లస్ అయితే ఆయన మాట్లాడిన మాటలు చాలా మైనస్ అయినాయి. అసలు ఫస్ట్ నుంచి చెప్తాను నేను మీకు. ఏమైందంటే ప్రసన్న హరికృష్ణ కాంగ్రెస్ క్యాండిడేట్, నిజానికి కాంగ్రెస్ లో కట్టర్ కాంగ్రెస్. ఆయన గనక టికెట్ ఇస్తే ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉండేదట. చూసారు కదా, ఆయనకు మస్తు ఓట్లు వచ్చినాయి. ఆయన ఇండిపెండెంట్ గా చేస్తేనే 63,679 ఓట్లు వచ్చినాయి. అదే నరేందర్ రెడ్డికి అంత చేస్తే 72,000 ఓట్లు వచ్చినాయి. అందుకే ఒకవేళ ప్రసన్న హరికృష్ణ కనిపిస్తే 100% గెలుపు ఉండేదేమో అనిపించింది. కానీ ఆయనకు డబ్బులు లేవు అనే ఒక కారణంతో టికెట్ రిజెక్ట్ చేశారు. ఇక డబ్బులే ఇంపార్టెంట్. ఆల్మోస్ట్ నరేందర్ రెడ్డికి ఆయన కాంగ్రెస్ కాదు, కానీ జస్ట్ డబ్బులు ఉన్నాయి, ఎవరి పర్సంటేజీలు వాళ్ళకి పోయినాయి. అందరూ పైనుంచి దీపాదాస్ నుంచి దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే, ఆమె పిఏ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే ఇంకా కింద అందరూ ముఖ్యమంత్రి వర్గము, ఆ వర్గము, ఈ వర్గము, ఊరికి ఇచ్చి ఊరికపోతే అలగడము, ఎమ్మెల్యేలు, అసలు చాలా చాలా లెక్కలు. నేను ఓపెన్ గా చెప్తే వాళ్ళు కేసులు పెడతారు మన మీద. కోట్లు పంచుకున్నారంట వీళ్ళందరూ, కోట్లు. ఎమ్మెల్యేలకు కూడా ఒక్కొక్క ఎమ్మెల్యే 1.5 కోటి ఇచ్చినంట. ఆయన పని చేసింది మాత్రం ఏం లేదు. అసలు వీళ్ళు మొత్తం ఈ గ్రాడ్యుయేట్ కూడా ఎలక్షన్స్ లా మంచిగా డబ్బులు సంపాదించుకోరు కాంగ్రెస్ వాళ్ళు. ఆల్ ఫోర్స్ నరేంద్ర దగ్గర నుంచి డబ్బులు మంచిగా పీకిరు, ఇక పని మాత్రం చేయలేకపోయినారు. అందుకే హరికృష్ణ కనిపించితే ఖచ్చితంగా గెలిచేది అని కార్యకర్తలు మాట్లాడుకుంటున్నారు. ఏదైతే అక్కడ ఉన్న ఓటర్స్ వాళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు. హరికృష్ణకి టికెట్ ఇవ్వని కారణం పైసలు. ఇక సబ్జెక్టు ఏంటంటే రకరకాల వర్గాలు అలిగినరు, కొందరు పైసలు ఇచ్చి కొందరు తీయపోతే అలిగినరు. ఇవన్నీ జరిగినాయి, చాలా జరిగిపోయినాయి. అన్ని జరిగిపోయిన తర్వాత ఇంకా ఎవరు తిరగలే, ఎమ్మెల్యేలు లేరు, తిరిగినోళ్ళు లేరు. అంతమంది మినిస్టర్లు, 7 మంది మినిస్టర్లు విత్ ఇన్ఛార్జ్ మినిస్టర్స్ తో కలిపి 23 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కి. సీఎం రేవంత్ రెడ్డి పోయింది ఏకంగా. అసలు గ్రాడ్యుయేట్ కోడ్ ఎలక్షన్స్ కోసం ఒక ముఖ్యమంత్రి పోవడం అనేది దిగజారడం, అన్ని స్టెప్స్ దిగిపోయింది ఆయన. మరి ఆయన గెలుస్తామన్న హోప్తో పోయిండా, లేకపోతే అవతలని గెలిపించాలని హోప్తో పోయిండా తెలియదు. ఎందుకంటే ఆయన పోయిందేమో ప్లస్ సీఎం కూడా వచ్చిండు అని. ఆయన పోవడం వల్ల ఏమైనా కాంగ్రెస్ వాళ్ళు కలిసి పనిచేసిండ్రా? శ్రీధర్ బాబు తూర్పుకు, పున్నం ప్రభాకర్ పడమరకు, ఎమ్మెల్యేలు ఎవరి వర్గం వాళ్ళదే, రెడ్డి వర్గం సపరేట్ అంట, ఎవరు పిసిసి వర్గం పిసిసిదంట, సీఎం వర్గం సీఎందంట. ఇట్లా రకరకాల వర్గాలు, ఏ వర్గం కూడా పనిచేయలేదు. జస్ట్ లాట్ లేపేసారు, కథం గెలుచుకోపోన్నారు. ఈవెన్ ఏజెంట్లు కూడా లేరంట తెలుసా. ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ కదా, అయినా కాంగ్రెస్ వాళ్ళు పోయి ప్రచారం చేశారు కదా. కనీసం ఎలక్షన్స్ రోజు, తర్వాత కౌంటింగ్ రోజు కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ కూడా ఎవరు ఏజెంట్ కాదంట. జస్ట్ ఆయన కాలేజీలో పనిచేసే సిబ్బంది వాళ్ళే ఏజెంట్లు. కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఎవరు పురమాయించలే, కనీసం అక్కడ ఉండండి అని కూడా కనీసం ఎవరు చెప్పే పరిస్థితి లేదు. అందుకే పోలింగ్ ఏజెంట్ కూడా లేరు, కౌంటింగ్ ఏజెంట్ కూడా లేకుండా పోయినారు. ఇక రేవంత్ రెడ్డి మాట్లాడినవైతే ఖచ్చితంగా మనం మళ్ళీ చెప్పాల్సినవి. ఎందుకంటే ఒక్కొక్కటి 100 తప్పులు చేసిన దాకా ఎక్కువ డ్యామేజ్ చేస్తుంది. ఇక రేవంత్ రెడ్డి పోవడం ఎంత ప్లస్ అయిందో, ఆయన మాట్లాడడం 100కు 100% మైనస్ అయింది. ఆయన పోయి మాట్లాడిన రోజే అన్నారు అందరూ, ఇదంతా దేనికోసం మాట్లాడుతున్నాడు అసలు రేవంత్ రెడ్డి, బీజేపీని గెలిపించడానికి పోయిండు ఆ కరీంనగర్. ఆయన 3 సభలు పెట్టిండు కదా, 3 సభలలో ఒకటి కామన్ డైలాగ్ కొట్టిండు. ఒకటి డైలాగ్ కామన్ ఏం తెలుసా, నరేందర్ రెడ్డి గెలవడంతోనా ఏమీ రాదు, నరేందర్ రెడ్డి ఓడిపోతే ప్రభుత్వం పడిపోదు. ఇంకా చాలు, ఒక్క క్లూ చాలు కదా.
నరేందర్ రెడ్డికి ఓటు వేయాలనుకున్నాడు కూడా అవసరం లేదు, నాకు ఓటు వేయాలని అవసరం లేదు. ముఖ్యమంత్రి అట్లా మాట్లాడిన తర్వాత ఎందుకు ఓటు వేయాలి? నరేందర్ రెడ్డిని గెలిపించండి, ప్రభుత్వం ఎమ్మడి ఉంటుంది, మీ సమస్యలు పరిష్కరిస్తారని చెప్తాడా ఎవడన్నా? లేకపోతే మీరు ఓటేస్తే వేయండి, లేకపోతే లేదు, మీరు ఆయన గెలవపోయినా మాకేం ఇబ్బంది లేదు, ఏం ప్రభుత్వం పడిపోదన్న తర్వాత ఎందుకు ఓటేస్తారు? జనాలు ఏమైనా పిచ్చోళ్ళా? అందుకే చేసిర్రు. ప్లస్ ఆయన మాట్లాడిన మాటలు ఇది ఓన్లీ రేవంత్ రెడ్డికి చుట్టూ తిప్పాల్సిన కథ కాదు. మొత్తం ప్రభుత్వం 15 నెలల ప్రభుత్వ పనితీరు పైన కొన్ని వర్గాలు ఓట్లు వేసి ఉండొచ్చు, కానీ జనాల నాడి ఏందని తెలుసుకోవచ్చు దీన్ని బట్టి చూస్తే. ఆయన మాట్లాడింది కదా, రైతు భరోసా వస్తే కాంగ్రెస్ ఓటేయమన్నాడు. ఇప్పుడు గెలవలేదు కాబట్టి కాంగ్రెస్ రైతు భరోసా ఇవ్వలేదని చెప్పుకోవాలన్నా? రుణమాఫీ అన్నాడు, రుణమాఫీ అయితే నరేందర్ రెడ్డికి ఓటేయమన్నాడు, లేకపోతే ఏద్దన్నాడు. ఓపెన్ అల్టిమేట్ అయ్యే మొత్తం. తర్వాత 55,000 ఉద్యోగాలు ఇస్తే కాంగ్రెస్కు ఓటేయండి, లేకపోతే ఓటు వేయకండి. ఇప్పుడు 55,000 ఉద్యోగాలు వేయలేదని గ్రాడ్యుయేట్స్ చెప్పిర్రా? తర్వాత 1వ తారీఖు నాడు జీతం వస్తే ప్రభుత్వ ఉద్యోగులు ఓటేయండి. ఇవన్నీ ఆనిముత్యాలు, రేవంత్ రెడ్డి నోట్లకి వచ్చిన ఆనిముత్యాలు. పక్క కంకణం కట్టుకొని ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డిని ఓడించడం ఎలా, ఆయన ఎట్లా ఓడించాలా? నేను ఓకపోతే కొంపది గెలుస్తాడేమో, అవతల ఓడిపోతాడేమో అన్న భయంతో రేవంత్ రెడ్డి పోయిండేమో అన్న అనుమానాలు వచ్చే తల్లి చేసింది ఇదంతా. ఇప్పుడు ప్రభుత్వం పనితీరుకు మార్కులు పడ్డాయి. సీఎం రేవంత్ రెడ్డి మాత్రం సక్సెస్ అయ్యాడు. కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుకుంటున్న మాటలు ఇవి. 100% సక్సెస్ అయ్యాడు ఆయన ఏ దాని కోసం అయితే, ఏ ఎలక్షన్ కోసం అయితే కరీంనగర్ సభలో కానీ మంచిర్యాలలో కానీ మాట్లాడిండో ఆయన కరెక్ట్ రీచ్ అయ్యాడు. 100కు 100% రేవంత్ రెడ్డి రీచ్ అయ్యాడు. బీజేపీని గెలిపించామనే ఎజెండా రేవంత్ రెడ్డికి ఉంటుందా అంటే ఎవరు చెప్పాలా ఆన్సర్? ఏమో బీజేపీ గెలవడం ద్వారా రేవంత్ రెడ్డికి ఏమొస్తుంది అని అంటే ఏమో మరి దాంట్లో ఏం మతలబు ఉందో. ఎందుకంటే పార్లమెంట్ ఎలక్షన్స్ చూసినాం కదా మనం. పార్లమెంట్ ఎలక్షన్స్ లో కొంతమంది అభ్యర్థులను మారిస్తే కనీసం 6 సీట్లు వచ్చేది. అధిష్టానం ఈయన మీద ఉక్కుపాదం మోపింది దానికోసమే, నువ్వు మోసం చేసినావని. ఇప్పుడు ఎమ్మెల్సీ దగ్గర కూడా అదే చేసినాడు. జస్ట్ ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి డబ్బులు ఉన్నాయని దీపదాస్ మున్షి వాళ్ళు వీళ్ళు అందరూ అమ్ముడు పోయి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డికి అమ్ముడు పోయినరు, ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డిని బక్రా చేసారు. రెండైనా ఇక్కడ ఇలా నమ్మినందుకు ఆయన కూడా బక్రా అయిపోయింది కదా. అన్ని పైసలు ఖర్చు పెట్టి మస్తు పైసలు ఖర్చు పెట్టిండు. నాకు తెలిసి అంజిరెడ్డి కన్నా ఎక్కువ ఖర్చు పెట్టినట్టు ఆయన, పైసలు బాగున్నాయని. ఇక అంజిరెడ్డికి బీజేపీ వాళ్ళందరూ కేంద్ర మంత్రులు వాళ్ళు వీళ్ళు ప్రచారం చేసినారు, ఓకే. బట్ వాళ్ళ ప్రచారం కన్నా రేవంత్ రెడ్డి ప్రచారమే బీజేపీకి ఎక్కువ వర్క్ చేసిందని చెప్తున్నారు లోకల్ స్థానికంగా ఉన్న వాళ్ళు అక్కడ ఓటర్స్. ఎనివే దీనిలో రేవంత్ రెడ్డి 100కు 100% సక్సెస్ అయ్యాడు కాంగ్రెస్ అభ్యర్థిని ఓడించడంలో. ప్లస్ ప్రభుత్వం కూడా ఫెయిల్ అయ్యింది అని ఆయననే రిఫరెండం వదులుకొని ప్రభుత్వం కూడా ఫెయిల్ అయిందని జనాలతో ఓట్లు ఇప్పించుకున్నాడు. ఇంతకు మించింది ఏం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.